చేపలు తక్కువే ఉన్నాయి, ఇది పెద్ద ఉంది బాండి కాబట్టి మంచి కుక్ అయిపోతాయి మనకి ప్రాపర్గా. చేపలు వేసాక అస్సలు గరిటె పెట్టి కలపకూడదు, ఎందుకంటే చితికిపోతాయి మొత్తం. కాబట్టి చికెన్ మటన్ లాగా గంటలు గంటలు కష్టపడాల్సిన పనేలే. ఈరోజు నేను మన ఛానల్లో ఫస్ట్ టైం చేపల కర్రీ చేయబోతున్నా. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, లాస్ట్ టైం చికెన్ పచ్చడి పెట్టా అని చెప్పి లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి అని చెప్పాక దాంట్లోకి వెళ్తే అసలు లాంగ్ వీడియోనే లేదని చాలామంది కామెంట్ చేశారు. యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే అది చాలా లాంగ్ అయిపోయింది. నేనేమో వాయిస్ ఓవర్ ఇద్దాం ఆ వీడియోకి అనుకున్నాను, కానీ అంత లాంగ్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ అంత ఎడిటింగ్ లైట్లే అని చెప్పి అది పక్కన పెట్టేసాను అనమాట. అది జరిగింది. ఈరోజు చేపల కర్రీ నా స్టైల్ కాదు, నాకు అంత ప్రాపర్గా రాదు చేపల కర్రీ చేయడం. కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసి నాకు నచ్చిన వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఆ వేలో చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తా. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇవి ఆల్మోస్ట్ ఈ చేపలు 1.5 kg. వీళ్ళు చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే నచ్చదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎండు చేపలు అంటే ఇష్టం నాకు, పచ్చివంటే అస్సలు నచ్చదు నాకు. కానీ ఎప్పుడు చికెన్ ఇవే కదా బోర్ కొడుతుందని ఈరోజు చేపలు తీసుకొచ్చారు. ఇవి 1.5 kg. ఎలా వస్తుందో చూద్దాం. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. పెళ్ళికి ముందు ఇంట్లోకి చేపలు చికెన్ ఇట్లాంటివి తీసుకొస్తే అసలు కడగమంటేనా, అసలు వాటిని చూస్తేనే చిచి ఎవడైనా ముట్టుకుంటాడా వీటిని అనేదాన్ని. ఇప్పుడు మంచిగా నేనే చేతులు పెట్టి పిసుకుతున్నా ఎక్కడికక్కడ. అట్లుంటుంది పెళ్ళైనాక, పెళ్ళి తర్వాత, పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత. ఇప్పుడు ఈ చేపల్ని ఫ్రెష్గా వాష్ చేసుకున్నాం కదా, మంచిగా అయినాయి క్లీన్గా. ఇప్పుడు ముందే కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. కొంచెం కారం ఉప్పు అవన్నీ బాగా పడతాయి కాబట్టి మళ్ళీ చేసేటప్పుడు దాంట్లో కూడా యాడ్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో కొంచెం మనం ఎంత తింటే అంత కారం, ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు కదా, దాని ప్రకారం కొంచెం పసుపు. మనం ఎంత తింటాం అంత, తక్కువ వేసుకుంటేనే బెటర్, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే ప్రాబ్లం. ఇప్పుడు ఇదంతా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం ముక్క వైట్గా కాకుండా కొంచెం మంచి రెడ్డిష్లో వస్తుంది అన్నమాట కొంచెం మ్యాగ్నేట్ అయితే. టైం ఉంటే మంచిగా ఒక 30 minutes అట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నాకు అంత టైం లేదు. ఇప్పుడు గుచ్చుకుంటున్నాయి ముళ్ళు బాగున్నట్టుంది దీంట్లో. బొచ్చ చేపలు ఇవి, బొచ్చలు. ఇట్లా కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చేపలు అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పక్కన ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది. ఇంత గిత్త చేపలకి ఇంత పెద్ద చేపల బండి అవసరమా కానీ కామెంట్ చేయొద్దు, నా దగ్గర ఇదే ఉంది. ఇంకొకటి చేపలు కొంచెం దూరంగా ఉంటేనే విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి ఇది బెటర్ ఉంటుందని ఇది తీసుకున్నా. ఇది హీట్ అయిన తర్వాత చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, మన ఇష్టం తినేంత. నేనైతే ఇంత వేసుకున్నా. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ అంతా, కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో. సపరేట్ కూడా వేయించుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు చేసినా కూడా మొత్తం కలిపే వేస్తాను, మంచి కుక్ అయితే. మన ఇష్టం, మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పడితే నాకు ఎందుకు అంత నచ్చదు, నేను ఇలానే చేస్తాను. ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది విత్ ఇన్ టైంలో. చేపల కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారు, కాకపోతే నాకు ఇది సింపుల్గా అనిపించింది ప్రాసెస్ కాబట్టి నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నా. చాలా బాగుంది. నేను ఒక ఫేమస్ యూట్యూబర్దే చూసిన అనమాట ఈ చేపలది డిష్, బాగా అనిపించింది. వస్తుంది టేస్ట్. ఆమె అయితే టమాటా అదంతా మిక్సీ పట్టేసింది, నేను మిక్సీ పట్టేయలేదు, చిన్న కట్ చేసేసాను. ఈ టమాటో ఆనియన్ తొందర కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాము, తొందర కుక్ అయిపోతాయి. అలానే కొంచెం పసుపు, ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుంటే 5 minutesలో మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ మూత పెట్టేసుకున్నాం, ఒక 5 minutes వదిలేస్తే దగ్గరకు వచ్చేస్తుంది. నాకైతే చేపల కర్రీ వండాలంటే చాలా భయం. అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అంట, వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి మాత్రం అదో పెద్ద ప్రాసెస్ లాగా కనిపిస్తుంది. నేను ఒకరిని ఫాలో అయ్యి చేస్తున్నా కాబట్టి ప్రాపర్గా అలానే వస్తుందా వేరేలా వస్తుందా చూడాలి. లాస్ట్లో చూద్దాం ఎలా వస్తుందో, మీరు కూడా చూస్తారు కదా. అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేనైతే 0 ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. మనం చేస్తే ఎవరైనా చూస్తారా చూడరా, అట్లీస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఎప్పుడో స్టార్ట్ చేశాను. కానీ లక్కీ వీడియోస్ పెడుతున్నాను అనమాట, చిన్నప్పటివి ఆడుకునేవి అవి. నేను ప్రాపర్గా వీడియోస్ స్టార్ట్ చేసిందంటే జూన్లో కూడా కాదు, జూలై. అప్పటి నుంచి ఇప్పటివరకు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. గ్యాప్ ఇచ్చినవి 1 or 2 days కంటే అసలు ఉండవు అప్పటి నుంచి ఇప్పటివరకు. అందుకేనేమో మీ సపోర్ట్ ఇంత దొరికింది నాకు. అంటే సపోర్ట్ అంటే నేను ఏదో సాధించానని చెప్పట్లేదు,
అంటే నాకు ఇది బిగ్ అచీవ్మెంట్ అనే అనుకుంటా. ఎందుకంటే జీరో హోప్తో వచ్చి ఇంత తొందరగా నాకు ఒక 30K ఫాలోవర్స్ వచ్చిరంటే నాకైతే అంత ఈజీ కాదు. ఎంతగా ఎదురు చూస్తున్నానో నేను ఎప్పుడు 50K ఫాలోవర్స్ వస్తారని చెప్పి. వ్యూస్ వచ్చినంతగా సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసి స్టోర్ చేసి ఏం పెట్టుకోను, ఎప్పుడో ఒకసారి అట్లా కూడా పెట్టుకుంటా. కానీ మ్యాక్సిమం అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచేయడానికే చూస్తా. ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఫ్రెష్గా వేస్తేనే. ఇప్పుడు కాస్ట్ ఎంత దారుణంగా అయిపోయింది కదా. ఎల్లిగడ్డ అయితే 450 ఏమో కేజీ. ఎలా బతకడం మిడిల్ క్లాస్ వాళ్ళు. ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి అయి ఉంటుంది ఆనియన్. చూడండి మంచి గోల్డ్ కలర్కి వచ్చింది. ఇంత సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. మీకు నా మాటలు ఏం బోర్ కొట్టట్లేగా. ఫస్ట్ టైం నేను మన ఛానల్లో ఒక కుకింగ్ వీడియో చేస్తున్నాను, అది కూడా నాన్ వెజ్. అంటే లాంగ్ వీడియో, షార్ట్స్ ఆల్రెడీ కొన్ని చేసి ఉన్నాను, కానీ లాంగ్ వీడియో అయితే ఇదే ఫస్ట్ టైం. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం కుక్ అవ్వాలి ప్రాపర్గా. ఆ పచ్చి స్మెల్ పోయి కొంచెం కుక్ అయిన తర్వాత మనం కారం అవన్నీ వేసుకొని, చేపల కర్రీలోకి ఖచ్చితంగా చింతపండు రసం వేయాల్సిందే కాబట్టి ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నాను నేను. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ అంత పుల్లగా ఉన్నా కూడా బాగోదు, నార్మల్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అది కుక్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ మనం కొంచెం కారం పడుతుంది, ఎందుకంటే దాంట్లో లైట్గానే వేసాం కాబట్టి. ఇంకా కారం, ఉప్పు, మసాలా అవన్నీ వేసి ఈ రసం పోసి అది కొంచెం కుక్ అయిన తర్వాత అవి వేసేసుకోవడమే, అంతే. చేపల కర్రీ రెడీ. ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం కారం, సాల్ట్ అవన్నీ వేసేసి చింతపండు రసం పోసేసి చేపలు దాంట్లో వేసేద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. దగ్గరికి అయిపోయింది కదా అంతా. ఇప్పుడు మనకు ఇంకా కారం పడుతుంది కాబట్టి దీంట్లో యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మేము అంత ఎక్కువ అయితే ఏం తినం, నార్మలే. కారం, సాల్ట్ ఒక్కసారి కలుపుకుంటే చింతపండు రసం పోసేద్దాం దీంట్లో. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళు ఎక్కువ పోసేసుకోవచ్చు. మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం దీంట్లో చింతపండు రసంతో పాటు. కొంచెం తక్కువ అంటే వాటర్ ఎక్కువ వద్దు, మా గ్రేవీ కొంచెం థిక్గా ఉండాలనుకునే వాళ్ళు థిక్గా ఉండేటట్టు కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోయిద్ది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకైతే వాటర్ ఉంటే అసలు నచ్చదు, కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఇప్పుడే చింతపండు రసం పోసాం కాబట్టి కొంచెం బాయిల్ అవ్వాలి ఆ వాటర్ అంతా. దాని తర్వాత చేపలు దాంట్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ పులుసు మరిగిపోయి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు చేపలు యాడ్ చేసుకుందాం. వావ్, కొంచెం సిమ్లో పెట్టుకొని చేపలు ఒక్కొక్కటి దాంట్లో యాడ్ చేసుకుందాం. చేపలు తక్కువే ఉన్నాయి, ఇది పెద్ద ఉంది బాండి కాబట్టి మంచి కుక్ అయిపోతాయి మనకి ప్రాపర్గా. అంటే ఒకదాని మీద ఒకటి పడకుండా అలా పడితే ఏంటంటే మొత్తం చితికిపోతాయి కదా చేపలు, చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి. మటన్ చికెన్ కలిపినట్టు అని కలిపితే అంతే ప్రాపర్గా సెట్ అయిపోతున్నాయి, పెద్దగా ఉంది కాబట్టి. చికెన్, మటన్ అయితే మనకు 1 kgకే ఎంతో వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ చేపలు 2 kgs అయినా కూడా తక్కువే అనిపిస్తాయి ఎందుకో. అంటే పెద్ద పీసెస్ కాబట్టి మేబీ ఆల్మోస్ట్ 1.5 kg అయినా తక్కువే అనిపిస్తున్నాయి. 2 kgs ఆల్మోస్ట్. ఇప్పుడు సిమ్లోనే కుక్ చేసుకుందాం. చేపలు వేసాక అస్సలు గరిటె పెట్టి కలపకూడదు, ఎందుకంటే చితికిపోతాయి మొత్తం కాబట్టి. ఏదైనా క్లాత్తో ఇలా సైడ్స్ పట్టుకొని ఇలా కొంచెం సెట్ చేసుకోవడమే. కొంచెం ఇలా కదుపుకుంటే ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. థిక్ గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి కొంచెం తక్కువే పోసుకున్నాను అనమాట. కొంచెం వాటర్లా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు, కాకపోతే అట్లా బాగుండదు. గ్రేవీ థిక్ ఉంటేనే బాగుంటుంది, మరి వాటర్ గారిపోయినట్టు తినబుద్ధి కాదు కర్రీ. కుక్ అయిపోతాయి. చేపలు చాలా సెన్సిటివ్ కాబట్టి. చికెన్, మటన్ లాగా గంటలు కష్టపడాల్సిన పనేలే. ఎండింగ్లో చూపిస్తా కొత్తిమీర వేసేటప్పుడు. ఇప్పటికైతే ఇదనమాట, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇంకొక 5 minutes అంతే. ఆల్మోస్ట్ మన కర్రీ కుక్ అయిపోయినట్టే. 10 minutes అవుతుంది కాబట్టి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చేపల కర్రీ రెడీ నా స్టైల్లో. చాలా బాగుంది ఈ ప్రాసెస్, మీకు కూడా నచ్చితే చేసుకోండి. అంటే వాటర్లా కాకుండా థిక్ గ్రేవీగా బాగుంది చూడడానికి. ఒక్కసారి చూద్దాం. ముక్క కూడా మనకేదో వైట్గా కాకుండా మంచి రెడ్ కలర్లో వచ్చింది, ఎందుకంటే ముందే కారం, ఉప్పు, పసుపు మొత్తం గార్నిష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. డైరెక్ట్ అలానే వేసేస్తే ఇంత కలర్ రాదు మనకు, ముక్క వైట్ అనిపిస్తుంది. ప్రాపర్గా కుక్ అయింది పీస్ అయితే. నా స్టైల్లో చేపల కర్రీ మన ఛానల్లో ఫస్ట్ టైం చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ తెలుస్తుంది అంతా సరిపోయిందా అని. సూపర్ ఉంది కర్రీ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్ ఒక్కసారి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.